హాయ్ హలో అందరికీ. ఈ వీడియోలో చేపల ఎగురు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఎవరైనా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా కూడా ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. మీకు చాలా ఈజీగా వస్తుంది, అలాగే టేస్టీగా కూడా ఉంటుంది. ఎవరైనా ఇష్టంగా తినట్లేదంటే ఈ చేపల ఎగురు ఇలాగ ట్రై చేసి చూడండి, వాళ్ళకు కూడా నచ్చుతుందనమాట. అయితే వీడియోలోకి వెళ్ళేసి ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా దీనికోసం ఒక ప్యాన్ తీసుకొని అందులో 5 నుంచి 6 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాం. కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఈ ప్రాసెస్కి. ఆయిల్ కాగాక అందులో 1 టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి. మెంతుల్ని బాగా దోరగా ఎర్రగా వేయించుకోవాలన్నమాట. ఇలా వేయించడం వల్ల మెంతుల్లో ఉండే చేదు పోతుంది. తర్వాత ఒక 4 నుంచి 5 మిర్చి వేసుకోవచ్చండి, మీ కారానికి తగ్గట్టుగా. నేనేమి కట్ చేయట్లేదు, డైరెక్ట్గా డ్రాప్ చేశాను. తర్వాత అందులో ఒక పెద్ద ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి దాన్ని తురుముని వేసాను. అది వేగాక ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక ఆంతం తిప్పుతూ ఉంటే అది బాగా వేగుతుంది. తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ పేస్ట్ని కూడా గ్రేవీ కోసం మిక్స్ చేసి ఇలాగా ఆ పేస్ట్ని కూడా కలిపి వేసాను. దీన్నంతా మీరు హైలో పెట్టేసుకొని చేసుకోండి, అప్పుడు త్వరగా దీంట్లో ఉండే వాటర్ కంటెంట్ అనేది ఎవాపరేట్ అయిపోతుంది. అలాగే ఆనియన్ పేస్ట్లో ఉండే పచ్చివాసన కూడా పోయేసి త్వరగా మగ్గుతుందన్నమాట. ఇప్పుడు 2 టమాటాలని మనం గ్రైండ్ చేసి ఆ పేస్ట్ని కూడా ఇందులో యాడ్ చేయాలి. ఇది కూడా గ్రేవీ కోసమేనండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే మనం చేసుకునే ఇగురు చాలా చిక్కగా వస్తుంది, అలాగే టేస్టీగా కూడా ఉంటుంది. అయితే ఇందులో నేను పులుపు కోసం చింతపండుకు బదులు ఎండు మామిడి ముక్కలను వాడుతున్నానండి. ఇవి మనం ఒకసారి చేసి పెట్టుకున్నామంటే ఎప్పటివైనా నిలువ ఉంటాయి, సంవత్సరం పైగా మనం వాడుకోవచ్చండి. వీటిని వేడి నీళ్ళల్లో నానబెట్టేసి వాటిని నేను యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేయడం వల్ల ఏంటంటే కర్రీకి పులుపు వస్తుంది, అలాగే టేస్ట్ వస్తుంది. పెద్దవాళ్ళకి ఎసిడిటీ ప్రాబ్లం ఉన్న వాళ్ళైనా కూడా ఇలాగ చింతపండుకు బదులు ఇది యూజ్ చేశారు అంటే మంచిగా ఉంటుందన్నమాట. ఇప్పుడు చూసారు కదా, ఇదంతా ఉడికిపోయి ఆయిల్ పైకి వచ్చినప్పుడు ఇందులో నేను కర్రీకి సరిపడా ఉప్పు, అలాగే పసుపు, ధనియాల పొడి, ఇక్కడ 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి యూజ్ చేసుకున్నాండి. ఎందుకంటే మనం మరి ఎటువంటి మసాలాలు యూజ్ చేయట్లేదు కాబట్టి. అలాగే కారం, మన టేస్ట్కి సరిపడా కారం కూడా యాడ్ చేస్తున్నాను. ఒకసారి ఇది కూడా మిక్స్ చేసుకొని ఇదంతా కర్రీకి పట్టే విధంగా ఉడికించుకోవాలి. ఇదంతా ఉడికేసి మనకి ఆయిల్ బాగా పైకి తేలుతున్నప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకునే చేపల్ని ఇందులో వేసుకోవాలన్నమాట. చేపల్ని కడుగోవడానికి ఒక 3 నుంచి 4 నిమ్మకాయల రసం తీసుకొని అందులో ఒక 2 స్పూన్ల ఉప్పు వేసి వాటిని ఒక అరగంట పాటు నానబెట్టారంటే ఎటువంటి వాసన ఉండదన్నమాట. అలాగే కొంచెం పసుపు కూడా వేసి కడుక్కోవాలి. ఇలా తెరులుతుంది కదా, ఈ తెరులుతున్నప్పుడు ఈ చేపల్ని వేసుకోవాలండి. ఇవన్నీ ఒకే దగ్గర పోసేయకుండా ఇలా ఒక్కొక్కటిగా మనం అరేంజ్ చేసుకున్నామంటే అన్నీ ఈవెన్గా కుక్ అవుతాయి. ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లో చేసుకోవాలి. ఇలాగా అన్నీ మనం ఇలాగా అరేంజ్ చేసుకున్నాక తర్వాత దీన్ని మూత పెట్టి ఒక 15 నిమిషాల పాటు కదపకుండా ఉడికించుకోవాలి. అలా ఉడికించుకోవడం వల్ల ఏంటంటే మన కర్రీలో ఉన్న మసాలాలన్నీ చేపకు పట్టి అలాగే చేప కూడా ఉడుకుతుంది. ఇలా ఉడకటం వల్ల కర్రీ టేస్టీగా కూడా వస్తుందన్నమాట. ఇలా మూత పెట్టి ఉడికించుకున్నట్లయితే మీకు ముక్క త్వరగా మగ్గుతుంది. ఒక 15 నిమిషాల టైం సరిపోతుందన్నమాట. ఒకసారి మూత తీసి 15 నిమిషాల తర్వాత చూసినట్లయితే కర్రీ ఇలా ఉంటుంది. ఇప్పుడు ఇందులో ఒకసారి దీన్ని మనం గరిటెతో కాకుండా ఇలాగా చేతితో కలదిప్పాలి. ఇలా కలదిప్పేసి ఫైనల్గా సన్నగా తరిగిన కొత్తిమీరని యాడ్ చేసి ఒకసారి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేయండి. ఇది మనం మార్నింగ్ కన్నా కూడా ఈవినింగ్కి చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.